హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జప్డింగ్ రాజా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ విక్రమ్, చియాన్ విక్రమ్. ఈయన గురించి ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి? ఈయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లు కానీ, ఈయన చేసినటువంటి మూవీస్ కానీ, ఈయన చేసినటువంటి క్యారెక్టర్స్ కానీ ఇప్పటి వరకు ఏ హీరో చేయలేదు. ఈయన సాటి ఈయనకి ఎవరూ లేరు పోటీ. నిజంగా ఈయన ఎలాంటి మనిషి అంటే, ఒక మూవీ కోసం, తన క్యారెక్టర్ కోసం, దానికోసం ఆయన పడే బాధ, ఆయన దానికోసం తనని తాను కష్టపెట్టుకుని మార్చుకుని ఒక ప్రేక్షకుడి కోసం, వాడి ఆనందం కోసం ఈయన ఎంత బాధనైనా భరిస్తారు. ఈయన లైఫ్లోనే ఎన్నెన్నో కొత్త క్యారెక్టర్స్, ఎన్నెన్నో కొత్త మూవీస్, ఏవేవో కొత్త స్టోరీస్తో మన ముందుకి ఎప్పుడు వస్తూనే ఉన్నారు, మనల్ని ఎప్పుడు అలరిస్తూనే ఉన్నారు. విక్రమ్ ఈయన తమిళనాడులోని పరమకుడి అనే విలేజ్లో 1966 ఏప్రిల్ 17న పుట్టారు. ఈయన పేరు కెనడీ జాన్ విక్టర్. ఈయన ఫ్యాన్స్ అందరూ ముద్దుగా చియాన్ అంటారు. ఈయనకి తెలిసిన వాళ్ళు, దగ్గరైన వాళ్ళు అందరూ ఈయన ముద్దుగా కెన్నీ అంటారు. ఈయన చిన్నప్పటి నుంచే స్విమ్మింగ్, కరాటీ అండ్ బైక్ రైడింగ్, హార్స్ రైడింగ్ వీటిలో ఆరితేరిపోయారంట. అండ్ ఇవి నేర్చుకోవడం వల్ల ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగేదంట. తన మీద తనకి ఆత్మవిశ్వాసం బాగా వచ్చేదంట. నేను ఏదైనా చేయగలను, నేను ఇంకా ఏదో సాధించాలి అన్న పట్టుదల బాగా పెరిగేదంట. అండ్ ఈయనకి హాలీవుడ్ మూవీస్ అన్న, స్టంట్స్ చేయడం అన్న చాలా ఇష్టం అంట. ఆ సమయంలోనే ఈయనకి హీరో అవ్వాలన్న కోరిక బాగా పెరిగిందంట. ఇలా జరుగుతున్న క్రమంలో ఆయన డిగ్రీలో చేరి అక్కడే ఉన్న థియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యి ఎన్నో నాటకాలు వేసేవాళ్ళంట. అండ్ ఆ తర్వాత ఈయన పొలిటికల్ డ్రామా కంపెనీలో కూడా జాయిన్ అయ్యి అక్కడ ఎన్నో ఇంగ్లీష్ డ్రామాస్ వేశారంట. అండ్ అందులో ఎన్నో ఉత్తమ నటుడిగా అవార్డులను గెలుచుకున్నారంట. అంతేకాదు, ఈయన ఐఐటి మద్రాసులో ఒక ప్రోగ్రామ్ చేసి అందులో అవార్డుని గెలుచుకొని, ఆ అవార్డుని తీసుకుని ఎంతో ఆనందంతో ఇంటికి బయలుదేరుతూ ఉన్న సమయంలో ఒక ట్రక్ ఈయన గుద్దడంతో ఆయన 2 కాళ్ళు విరిగిపోయాయి. అంతేకాదు, ఒక కాలు అయితే నిజ్జు అయిపోయి చిన్న చిన్న ఎముకలుగా విరిగిపోయిందంట. అలా విరిగిపోయి పడి ఉన్న సమయంలో అక్కడ ఉన్న కొంతమంది ఆయన్ని చూసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. అండ్ డాక్టర్స్ ఈయన పరిస్థితిని చూసి ఈయన 2 కాళ్ళు తీసేస్తేనే ఆయన బ్రతుకుతారు అని చెప్పేశారంట. అండ్ ఆ మాట విన్న విక్రమ్ గారు తన కళలతో నిర్మించుకున్న కంచుకోటని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అని ఎంతో ఏడ్చారంట. అండ్ ఆయన బాధను చూసి అక్కడున్న అందరి కంట్లో నీళ్లు తిరిగాయంట. అండ్ డాక్టర్స్ని ఈయన బ్రతిమాలుకున్నారంట. నా కాళ్ళు నాకు కావాలి, అవి ఎలాగైనా నాకు కావాలి, వాటి కోసం నేను ఎంత బాధనైనా భరిస్తా, ఎంత నొప్పినైనా భరిస్తా, ఇన్ని సర్జరీస్ చేశాను, నా కాళ్ళను వెనక్కి తీసుకురండి అనేసి చాలా బాధపడ్డారంట. డాక్టర్స్ ఈయన బాధను చూడలేక వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఆయనకి 23 సర్జరీస్ చేశారంట. 23 సర్జరీస్ 23 సర్జరీస్ చేశారంట. అండ్ ఆ 23 సర్జరీస్లో 2 సర్జరీస్కి మాత్రమే ఎనాంథెసిస్ చేశారంట మిగతా 21 సర్జరీస్ ఆయన మెలకువతో లేకపోతే ప్రాణానికే ప్రమాదం అని చెప్పి ఆయన్ని మెలకువలో ఉంచి ఆయనతో మాట్లాడుతూ ఆపరేషన్ చేశారంట. అండ్ సర్జరీ అయితే చేశారు, కానీ ఆయన కాళ్ళు ఇంతకు ముందులా పరిగెట్టలేవు, ఇంతకు ముందులా నడవలేవు అనేసి చెప్పారంట. అది విన్న వాళ్ళ పేరెంట్స్ ఏడ్చారంట. కానీ ఆ మాట విన్న విక్రమ్ గారు మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఇంటికి వచ్చి కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకొని, కొన్ని ఎక్సర్సైజులు చేసి, యోగాస్ చేసి మళ్ళీ 3 ఇయర్స్లోనే నార్మల్ అయిపోయారంట. 3 ఇయర్స్లోనే నార్మల్గా నడవడం మొదలైందంట. అండ్ ఇదంతా చూసి వాళ్ళ పేరెంట్స్ షాక్ అయిపోయారంట. తను అవ్వదని పని చేసి చూపించాడు. అయితే ఆయన ఎలా నార్మల్ అవ్వడానికి కారణం శైలజ బాలకృష్ణన్. ఈవిడ వల్లే ఆయన నార్మల్ అయ్యారు. అండ్ ఆ సమయంలోనే వీళ్ళు ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు. అండ్ ఆ తర్వాత విక్రమ్ గారు హీరో అవ్వాలన్న తన కళ కోసం ఆయన సినిమా ప్రయత్నాలని మొదలు పెట్టాలనుకున్నారంట. అందుకు గాను ఆయన తన పేరును మార్చుకుని మొదలు పెట్టాలనుకున్నారు. అందుకే ఆయన తండ్రి పేరులోంచి వినోద్ రాజ్లో వీని, విక్రమ్ గారి పేరులోంచి కెనడీ జాన్ విక్టర్లో కేని, అండ్ ఆయన తల్లి పేరులోంచి రాజేశ్వరిలో ఆర్ని, అండ్ ఆయన మేషరాశిలోంచి బోడియక్ సింబల్ అయిన రామ్ని తీసుకుని విక్రమ్గా మార్చుకుని కొత్త పేరు పెట్టుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు.
స్టార్ట్ అయితే చేశారు కానీ అవకాశాలు దొరక్క ఎక్కడికి వెళ్ళినా అవమానం జరగడం, ఫ్రెండ్స్తో ఎగతాళి, చుట్టాలతో అవమానం, ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఒడిదుడుకులు ఎదురైతేనే ఉన్నా కానీ ఆయన ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ విడలేదు. అయితే అలా ట్రై చేస్తూ ఉన్న సమయంలో ఒక యాడ్ డైరెక్టర్ పరిచయం అయ్యారు. ఆయన ద్వారా ఈయన కొన్ని యాడ్స్కి మోడల్గా చేశారు. అండ్ ఈయన ఆ తర్వాత ఒక సీరియల్లో 6 ఎపిసోడ్స్లో యాక్టింగ్ చేశారు. 1990లో ఎన్ కాదల్ కన్మనే అనే మూవీలో లీడ్ రోల్గా యాక్ట్ చేశారు. తర్వాత మళ్ళీ 1991లో తంతు విట్టే ఎన్నే మూవీలో లీడ్ రోల్గా చేశారు. అండ్ తర్వాత 1992లో కావల్ గీతం అనే మూవీలో యాక్ట్ చేసి ఆ మూవీ కూడా సరైన రిజల్ట్స్ చూపించకపోవడంతో చాలా బాధపడ్డారు. ఆయన బాధపడడం చూడలేక శైలజా బాలకృష్ణన్ గారు మనం పెళ్లి చేసుకోవచ్చు, ఈ మూవీస్ అన్నీ వదిలే ఏదైనా జాబ్ చేసుకో అనేది చెప్పడంతో విక్రమ్ గారు ఆ మాట విని ముందు సినిమా తర్వాతే నువ్వు, సినిమాయే నా లైఫ్, సినిమాయే నాకు ప్రపంచం, నాకు ఫస్ట్ సినిమానే తర్వాతే ఏదైనా, సినిమా కోసం నేను ఏదైనా చేస్తా అని చెప్పారండి. ఇలా చెప్పడంలో ఆయన ప్యాషన్ గురించి ఆవిడకి అర్థమయ్యి ఆవిడేం మాట్లాడకుండా అలా ఉంది. అదే ఇయర్లో 1992లో ఏప్రిల్ 14న వీళ్ళ మ్యారేజ్ జరిగింది. అండ్ మ్యారేజ్ జరిగిన తర్వాత అటు తెలుగులోను, ఇటు తమిళంలోను, ఇటు మలయాళంలోను ఎన్నో మూవీస్లో చేస్తున్నా కానీ సరైన గుర్తింపు దొరకలేదు. ఎన్ని మూవీస్ చేసినా ఏం చేసినా ఆయన ఒక బంగారాన్ని పట్టుకున్న అది బూడిదిగా మారిపోవడంతో ఆయన బాధపడుతూనే ఉన్నారు. కానీ ఆయన ప్రయత్నాన్ని ఎప్పుడూ వదలలేదు. జనాలు నన్ను ఆదరించాలంటే నేనేం చేయాలి, ఇంకేదైనా కొత్తగా చేయాలా, ఏంటి వాళ్ళు కోరుకునేది ఏంటో ఆయన నుంచి జనాలు ఏం కోరుకుంటున్నారనేది ఆయనకు తెలియలేదు. అలా బాధపడుతూ ఉన్న సమయంలో డైరెక్టర్ బాల అప్పుడు వచ్చాడండి. ఆయన డైరెక్టర్ బాల సేతు మూవీ కోసం ఆయన చాలామంది హీరోస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అట్లా తిరుగుతూ విక్రమ్ గారి దగ్గరికి వచ్చి ఆగారు. విక్రమ్ గారు ఆ స్టోరీని విని కథ చాలా బాగుంది, కొత్తగా ఉంది, నేను చేస్తా అనేసి చెప్పడంతో ఆ మూవీ స్టోరీ విక్రమ్ గారిని వరించింది. అండ్ బాలాగారు ఆ మూవీలో ఉన్న క్యారెక్టర్ కోసం 21 కిలోస్ తగ్గమని చెప్పారంట. 21 కిలోస్ వెయిట్ లాస్ అవ్వమని చెప్పారంట. అండ్ గుండు కూడా కొట్టించుకోమన్నారంట. అయితే ఆయన దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ మూవీలో ఎలాగైనా సక్సెస్ అవ్వాలని ఆయన 21 కిలోస్ తగ్గారంట. దీనికోసం ఆయన ఒక రోజుకి ఒక చపాతీ, ఒక ఫ్రూట్ జ్యూస్ తాగేవారంట. డైలీ ఇంటి నుంచి షూటింగ్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళేవారంట. 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవారంట. అండ్ ఈయన అలా చేయడం వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టాలు అందరూ పిచ్చోని చూసేటట్టు చూసేవారంట. అందరూ ఎగతాళి చేస్తూ నవ్వేవారంట. ఆయన బాగా చిక్కిపోవడంతో ఇంట్లో వాళ్ళైతే ఏడ్చారంట. తమిళనాడులో జరుగుతున్న ఒక స్ట్రైక్ వల్ల మూవీ ఆగిపోయింది. ఏవేవో రీజన్స్, ఏవేవో గొడవలు, ప్రొడ్యూసర్తో గొడవలు, అవన్నీ సర్ది మనకి సినిమా 1999లో డిసెంబర్ 10న రిలీజ్ అయింది. అండ్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే ఆ మూవీ ఎవరికి అర్థం కాలేదు. సెకండ్ డే సేమ్ రిజల్ట్స్, థర్డ్ డే స్లోగా ఎక్కుతుంది, ఫోర్త్ డే ఇంకా మౌత్ టాక్ వల్ల అది ఇంకా పాకుతూ సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ ఈ సినిమా తెచ్చినంత పేరు విక్రమ్ గారికి ఏ సినిమా ఇవ్వలేదంట. అండ్ ఈయన లైఫ్ ఎలా ఉందంటే అప్పటి నుంచి ఒక లెక్క, సేతు మూవీ తర్వాత ఒక లెక్క అన్నట్టు మారిపోయింది. అండ్ ఈ సినిమా నుంచి ఆయన్ని చియా నన్ను ముద్దుగా పిలవడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. అప్పట్లో ఈ సినిమా చేసిన హంగామా అంతా ఇంత కాదు. విక్రమ్ గారి పేరు తమిళనాడు రాష్ట్రం మొత్తం ఊగిపోయిందంట. ఎక్కడ చూసినా విక్రమ్ పేరే మారు మోతం మోగిపోయిందంట. తనని వేలెత్తి చూపిన ప్రతి ఒక్కరూ ఆయన్ని చూసి సిగ్గుపడేవారంట. ఆయన ఎందుకు అన్నాంరా బాబు అనేసి ఆయనతో మాట్లాడేవారు కూడా కాదా. మామ ఈయన లైఫ్లో తెలుగులోనే కాదు, తమిళ్లోనే కాదు, మలయాళంలోనే కాదు, అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళినా అవమానాలే ఎదురైనాయి. అవన్నీ ఈ ఒక్క సినిమా తర్వాత మొత్తం తుడిచిపట్టుకుపోయినాయి. అండ్ ఈయన ఆనందానికి అయితే హద్దులే లేవు. అండ్ ఆ సినిమాని ఈయన డబ్బులు తీసుకోకుండానే యాక్టింగ్ చేశారు. దానికి గాను ఈయనకి ఫలితం గట్టిగానే చూపించింది. విక్రమ్ గారు ఆ తర్వాత నుంచి మనందరికీ తెలుసు ఆయన లైఫ్ ఎలా మారిందో, ఆయన ఎన్నెన్ని కొత్త మూవీస్తో వచ్చాడో. అప్పటి నుంచి ఫ్యాన్స్ని అలరించడమే పనిగా పెట్టుకున్నాడు, ఫ్యాన్స్ని సంతోషపెట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఈయన్ని ఫ్యాన్స్ ఈయన్ని ఎలా చూస్తారంటే ఒక దేవుడిలా కొలుస్తారు.
ఎందుకంటే ఈయన ఫ్యాన్స్కి ఇచ్చే వాల్యూ అంత వాల్యూ ఇస్తారు ఫ్యాన్స్కి. మామ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఎలాంటి మనిషి అంటే డబ్బుల కోసం సినిమాలు చేసే మనిషి కాదు, బిజినెస్ కోసం సినిమాలు చేసే మనిషి కాదు. ఆయనకి యాక్టింగ్ అంటే పిచ్చి. యాక్టింగ్ కోసం ఏదైనా చేస్తారు, యాక్టింగ్ కోసం ప్రాణాలే ఇస్తారు. ఒక మూవీ ఎందుకు తీస్తారో తెలుసా ఆయన? నీ నుంచి నా నుంచి కోరుకునేది డబ్బు కాదు, ఆయనకి 2 చప్పట్లు, ఒక మంచి మాట. మూవీ బాగుంది సార్, మీ మూవీ చూడడం వల్ల మాకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి అన్న ఒక్క మాట. ఆ మూవీలో మీకు క్యారెక్టర్ బాగా సెట్ అయింది సార్, ఆ క్యారెక్టర్ని మీరు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అన్న ఒక్క మాట కోసం ఆయన మూవీ కోసం ప్రాణం పెట్టేస్తారు. చాలామంది అడిగారంట ఆయన్ని, మూవీస్ ఎందుకు చేస్తున్నారు సార్, మీరు అంత కష్టపడి మూవీస్ ఎందుకు చేస్తున్నారు, మీకు ఆల్రెడీ లెగ్ ఇంజ్యూరీ అయ్యింది, లెగ్ ఇంజ్యూరీస్ అయ్యి ఇప్పటికీ మీకు నొప్పి వస్తూనే ఉంటుంది, అయినా సరే మీరు ఎందుకు కొత్త కొత్త మూవీస్ తీస్తారు, కొత్త కొత్త క్యారెక్టర్స్ తీస్తారు, వెయిట్ లాస్ అవ్వమంటే వెయిట్ లాస్ అవుతారు, కండలు పెంచమంటే కండలు పెంచుతారు, తగ్గించుకోమంటే తగ్గించుకుంటారు, ఎందుకంత బాధ పెట్టుకుంటారు మిమ్మల్ని మీరు అనేసి అడిగితే ఆయన అన్నారంట, ఐ లవ్ సినిమా, ఐ లవ్ సినిమా, ఐ లవ్ సినిమా. ఎన్నిసార్లు అడిగినా ఐ లవ్ సినిమా అనే అంటారంట. అది ఆయన సినిమాకి ఇచ్చే వాల్యూ. నిజంగా ఈయన ఒక ఇండియా యాక్టర్ అవ్వడం మన అందరి అదృష్టం. ఎందుకంటే ఈయన చాలా మూవీస్ని, చాలా కొత్త కొత్త మూవీస్ని, కొత్త కొత్త క్యారెక్టర్స్ని చేసి మన ముందుకు తీసుకొచ్చారు. ఈయన యాక్టింగ్ గురించి అయితే మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్, ఒక్కో సినిమాలో ఒక్కో వేరియేషన్. అండ్ ఇంకొకడు మూవీ గురించి మాట్లాడుకుంటే అదైతే వేరే లెవెల్. ఆ మూవీలో విలన్ క్యారెక్టర్ కూడా ఇతనే చేశారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి డామినేషను ఇంకా ఏ హీరో, ఏ విలన్ని పెట్టినా, ఎలాంటి క్యారెక్టర్ని తీసుకొచ్చినా అది ఆ క్యారెక్టర్కి ఉన్న వెయిట్ వల్ల అది సరిపోవట్లేదు. అందుకని చెప్పి ఈయనే నెగిటివ్ రోల్ కూడా ఈయన చేశారు. అందుకే ఆ క్యారెక్టర్ అంత హిట్ అయింది. అండ్ ఆ క్యారెక్టర్లో ఈయన ఇచ్చిన పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. అండ్ ఈ మూవీస్ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్క మూవీ కూడా కొత్త కొత్త మూవీసే. అండ్ శివపుత్రుడు కానీ, ఐ మూవీ కానీ, కోబ్రా మూవీ కానీ, తంగలాన్ కానీ, ఒక్కో మూవీ ఒక్కో డైమండ్ అని చెప్పొచ్చు. ఈ మూవీస్ సరిగ్గా ఆడకపోయినా ఒక కొత్త స్టోరీని, కొత్త క్యారెక్టర్ని మన ముందుకు తీసుకొచ్చాయి. ఆ మూవీస్ సరిగ్గా ఆడకపోవచ్చు, కానీ విక్రమ్ గారి పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. ఒక్కో మూవీ ఒక్కో డైమండ్లా ఉంటుంది. నేనైతే బల్ల గుద్ది చెప్తున్నా, ఇలాంటి మనిషి ఈ భూమి మీద ఉండడు. ఎందుకంటే ఈయన డూప్ని పెట్టుకోడు. ఆయన చేసే స్టంట్స్ ఆయనే చేస్తారు, ఫైట్స్ ఆయనే చేస్తారు. డూప్ని పెడితే ఆ క్యారెక్టర్కి ఆయన చేసిన ఆ వాల్యూ ఉండదని ఆయనే స్టంట్స్ చేయడం, ఆయనే ఫైటింగ్స్ చేయడం ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. ప్రతి సినిమాకి ఆయన పెయిన్ పడుతూనే ఉంటాడు, పెయిన్ చూస్తూనే ఉంటాడు, ఆయన మనల్ని అలరిస్తూనే ఉంటాడు. అండ్ ప్రతి మూవీ చేసేటప్పుడు ఆయనకి నార్మల్గా కూర్చొని లైక్ చేసేటప్పుడే ఆయన కాళ్ళు నొప్పితో పెయిన్ వస్తూ ఉంటుందంట. ఆ పెయిన్ని పక్కన పెట్టి ఆయన సినిమాలు ఎప్పుడు తీస్తూనే ఉంటాడంట. ఎందుకంటే ఆయనకి సినిమా పిచ్చి. సినిమా కోసమే పుట్టాడు, సినిమా కోసమే బ్రతుకుతాడు, సినిమాలు చేస్తూనే ఉంటాడు. ఎన్నో కొత్త కొత్త మూవీస్ చేస్తూ మన ముందుకు తీసుకువస్తూనే ఉంటాడు. ఫ్రాంక్గా మాట్లాడుతుందాం మనం. ఇప్పుడైనా నీకు 2 కాళ్ళు విరిగిపోయి ఇంక నువ్వు నడవలేవు, నువ్వు ఏం పీకలేవు, ఏం చేయలేవు అనేసి చెప్తే నువ్వేం చేస్తావు? దేవుడిని తిట్టుకుంటూ, దేవుడే చేశాడు, నా తలరా తింటే, నా బతుకు తింటే అని ఏడుస్తూ ఉంటావు కదా, ఉంటూ నీ బతుకుని బతికేస్తావు కదా. కానీ మనం చూసిన వ్యక్తి, మనం మాట్లాడుకున్న వ్యక్తి అలాంటి మనిషి కాదు మామ. ఈయన్ని మనం ఆదరించకపోయినా పర్లేదు, ఈయనకి మనం రెస్పెక్ట్ ఎప్పుడూ ఇస్తూనే ఉండాలి. నేను ఈ వీడియో ఫస్ట్ చేయడానికి ముఖ్య కారణం, నాకు ఈయనంటే రెస్పెక్ట్ ఉంటుంది. అది పక్కన పెడితే ఈ కొత్త కొత్త మూవీస్ని చేసి మన ముందుకు తీసుకొచ్చి మనల్ని ఎప్పుడూ అలరించడానికి ట్రై చేస్తారు మామ. హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఈయన మాత్రం ఎక్స్పెరిమెంట్లు చేస్తూనే ఉంటారు. అండ్ అలా ఎక్స్పెరిమెంట్లు చేయడంలో మన టాలీవుడ్లో కూడా ఒకరున్నారు. ఆయన ఎవరు కింద కామెంట్ చేయండి. అండ్ మన టాలీవుడ్లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్ మొదలు పెట్టిందే ఆయన, యంగ్ జనరేషన్లో. ఆయన ఎవరో కామెంట్ చేయండి. కనిపిస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీ ఫోన్లోకి వస్తాయి. అండ్ ఈ వీడియో చూసి మీరు చాలా వరకు తెలుసుకున్నారనే అనుకుంటున్నాను. అండ్ మీకు పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఫస్ట్ చేయడానికి కారణం, దీని మీద ఉన్న రెస్పెక్ట్తో పాటు మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన తంగలాన్ మూవీ, దానికి వచ్చిన రివ్యూస్ ఎలా ఉన్నాయంటే చాలా దారుణం, చాలా దారుణం. ఎందుకంటే ఆ మూవీ చాలా బాగుంది. ఆ మూవీలో అయిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ కథ కానీ, ఆ కొత్త స్టోరీ కానీ చాలా యూనిక్గా ఉంది. అయినా ఎందుకు దానికి బ్యాడ్ రివ్యూస్ వచ్చినాయి అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను ప్రతి మూవీస్ ఒక్కో మూవీ ఒక్కో డైమండ్. మనం వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి మూవీస్ ఎవరైనా చెయ్యాలన్నా భయపడతారు.
ఈయన మూవీస్ ఆడకపోవచ్చు, కానీ నెంబర్ 1 కింగ్ ఎవరంటే నేను విక్రమ్ గారు అనే చెప్తా. ఈయన మూవీస్ బాగుంటాయని యంగ్ యూత్ ఐకాన్ మొత్తం అందరికీ తెలుసు. నేను లాస్ట్ చెప్పొచ్చేది ఏంటంటే, నా నుంచి ఈయన కోరుకునేది ఏమీ లేదు 2 చప్పట్లు, సినిమా బాగుంది సార్ అన్న ఒక్క మాట, అంతే నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై జపడింగ్.